హాయ్! హలో! నమస్తే. ఇంకా సమ్మర్ మొదలైంది కదండీ! ఇంకా గార్డెన్ చేద్దామని రెడీ అవుతున్నామండి. మొత్తం డ్రిల్లీస్ ఏద్దామని చెప్పి ఈరోజు మీకు వీడియో చూపిద్దామని వీడియో చేస్తున్నాను. ఫస్ట్ 4 రాడ్‌లు తీసుకొస్తున్నాడండి మా ఆయన. ఆ రాడ్స్ దేనికంటే డ్రిల్లీస్ ఎయ్యాలంటే ఆ రాడ్స్ ఉండాలండి ఫస్ట్. ఆ రాడ్స్ ఉంటేనే డ్రిల్లీస్ ఎయగలము. మేము పైకి నిలబెట్టినా పర్వాలేదు. మామూలు ఏ షేప్ కావాలన్నా మాకు మెయిన్ అవి ఉండాలండి. ఒక బెడ్‌కి ఒక 4 రాడ్స్ ఏసాం మేము. 4 రాడ్స్ ఏసాం మాకు. అది టీ పాట్ ఉన్నది. దాంట్లోని అలా పెట్టి కొడితేనే అది లోపలికెళ్తదండి. ఆ పాట్ ఉంటే గాని. మీరు సుత్తితో కొడితే అవ్వదండి. అవ్వినా కూడా కొంచెం గాలి టెక్సస్‌లో గాలి ఎక్కువ కదా! అదెట్టి కొడితేనే అవుతదండి. మీకు సుత్తితో పెట్టి కొట్టొచ్చు గానీ పైనే ఉంటదండి మనకి. ఎక్కువ లోపలికెళ్ళదు. మనకు కష్టం కూడానది. మనం కొట్టలేము. అది డ్రిల్లీస్ దానికి అది ఆ రాడ్‌కిని ముడి వేయవలసిందండి. లాక్ చేయాలి. ఆ లాక్ చేయనందుకే ఆ లాక్స్ అండి అవి. ఆ డ్రిల్లీస్ దానికి ఆ లాక్స్ చేస్తేనే ఉంటదండి. ఆ లాక్స్‌ది మేము చేత్తో ఏసాము. చాలా కష్టపడ్డాం మేమైతే. ఆ చేత్తో ఏసేసరికి అవి ఉన్నవి ఆ డ్రిల్లీస్ దానికి. అదైతే అమెజాన్‌లో ఉందంటండి. ఈజీగా అయిపోతదట అది. అది మా ఫ్రెండ్ వాళ్ళే చెప్పారు. బావుంది. అది మాకు తెలియక మేము వన్ డే అంతా హాఫ్ డే అంతా దాంతో ముడేసుకునేసరికి మాకు సరిపోయింది. ఆ ట్రిల్లీస్ ఏస్తే ఆ మట్టి మళ్ళీ వెనక్కి రాదు కదా! అందుకే ముందే లాక్కుంటున్నామండి. బెడ్‌లో నుంచి సెట్ చేసుకోవాలి ముందే ఫస్టే. మట్టంతా సెట్ చేసుకున్నాక బెడ్డేసుకుంటేనే మీకు బెటర్‌గా ఉంటది. ఆ ట్రిల్లీస్ లోపలికి పెట్టాలని చెప్పి నేను మట్టి తీశాను కొద్దిగా. బానే ఉంది. ఇంకా ట్రిల్లీస్ ఎయడం మొదలెట్టామండి. అవి పైకి వంచేసరికి ఇటు అటు వంచుకొని కిందనే ప్లేస్ ఉండే దగ్గర ఉంచుకోవాలండి. లోపలికి తీసుకెళ్ళిపోయి ఉంచితే అవ్వదు. మనం బయటే సెట్ చేసుకోవాలన్నీని. మా వారు సెట్ చేసేసరికి నేను వెనకాతల నుంచి ఆయన ఎనకాతల నుంచి ఎట్టి మేము ముందు నుంచి పట్టుకున్నానండి. వెనకాతల నుంచి పట్టుకుంటే ఇలా యూ షేప్‌లో రావాలి గాబట్టి, ఆ షేప్‌తోని బయటే మనం చేసుకోవాలి. అప్పుడే వస్తాయి. లేదంటే మీకు మళ్ళీ తేడాగా లోపలికెళ్ళాక పెట్టలేమండి. నొక్కలేము కూడా. బయటే మీరు చేసుకోవాలి. ఏ షేప్ కావాలన్నని. మీరు స్ట్రెయిట్‌గా కావాలన్నా మీరు బయట నుంచే ప్రిపేర్ అయ్యి చెయ్యాలండి అది. చాలా కష్టం. లేదంటే గుచ్చుకుంటాయి అవన్నీని. గ్లౌజులేసుకోవాలి. చెప్పులతోని నీట్‌గా చేసుకోవాలండి. మనం అన్నీ ఏమి ఏసుకోకుండా చేస్తే మాత్రం అవి గుచ్చుకుంటే సెప్టిక్ అది అయిపోతది కదండీ! చాలా కేర్‌ఫుల్‌గా చేయాలి. గార్డెన్ అంటే ఈజీ కాదండి. చాలా కష్టపడాలి. కష్టపడితేనే ఉంటది. మనకిందులో ఏమీ వచ్చేది గానీ మన ఆనందంతో అంతే. అది ఔట్‌పుట్టు. ఒక సైడేమో యూ షేప్‌లో, ఒక సైడ్ స్ట్రెయిట్‌గా పెట్టానండి. చాలా వచ్చింది. తర్వాత మాత్రం చాలా నీట్‌గా. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకు నచ్చితే.